రాష్ట్ర మఠ మందిర్ ప్రముఖని. మరి ఈరోజు ఇక్కడ భైరవ స్వామి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే విపరీతమైన భక్త జనాభా వచ్చారు. వీళ్ళకి కనీస ఏర్పాట్లు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఇటు దేవస్థానం వారు కానీ లేదా అటవీ శాఖ వారు కానీ విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నారు. దీనికి కారణం ఏమిటి అని దేవస్థానం వాళ్ళని అడిగితే అటవీ శాఖ వాళ్ళది ఆ భూమి, అందుకు వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారని నేను చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? 1970 వరకు కూడా ఈ ఏవైతే అభయారణ్యాలు ఉన్నాయో అవన్నీ విజయనగరం మహారాజు వారి ఆధీనంలో ఉండేవి. 1970 తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్నది. మరి ఇటువంటి సందర్భంలో అటవీ శాఖ ఎప్పుడొచ్చింది? భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి ఈ భైరవ స్వామి ఎప్పుడు ఇక్కడ వెలిసి ఉన్నారు? రెండు, ఇక్కడ అప్పన్న స్వామి దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భైరవ స్వామి దర్శనం చేసుకొని అప్పన్న స్వామిని దర్శనం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో క్రైస్తవ మాఫియా ఏజెంట్గా వాళ్ళ కార్యకర్తల్ని కేవలం అటవీ శాఖలో నియమించి ఇక్కడ భక్తులను రానివ్వకుండా ఇబ్బంది పెడితే, ఈ జాగాని కబ్జా చేస్తే, ఈ జాగాని నిరోధిస్తే భక్తులు తగ్గుతారనేటువంటిది హిందువుల మీద దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. దీనికి కలెక్టర్ గారికి కూడా అప్పట్లో లెటర్ పెడితే కలెక్టర్ గారు కూడా ఏమాత్రము కూడా ఆలోచించలేదు, చూడలేదు. ఇది వెంటనే కనుక ఇక్కడ వీళ్ళ అటవీ శాఖ బోర్డులు తీసి దేవాలయానికి అప్పచెప్పి దేవస్థానం వారు కనుక ఇక్కడ తగు ఏర్పాట్లు కనుక భక్తులకి కనుక చేయకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనకి విశ్వ హిందూ పరిషత్ దిగుతుంది. భక్తులతో కూడుకొని వచ్చే అమావాస్య కల్లా ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రభుత్వ అధికారుల్ని మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ని కూడా కోరుతున్నాం. వచ్చే అమావాస్య కల్లా కనుక అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోర్డులు తీయకపోతే కలెక్టర్ ఆఫీస్ ఘెరావ్ చేస్తామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ నొక్కి పక్కా నుంచి చెప్తోంది. జై శ్రీరామ్.